దేవుని స్తోత్రములు. మరి ఈ సభల్లో ఈ రీతిగా దేవుని సన్నిధిలో చేరడానికి దేవుడు చూపిన కృప కొరకు, చేసిన మేలుల కొరకై మొట్టమొదటిగా దేవునికి వందనములు చెల్లిస్తూ ఉన్నాను. అట్లనే సహవాస నాయకులు, దైవ సేవకులు అబ్రహాం గారికి ప్రభునామలో వందనములు. వేదిక మీద ఉన్న సహవాస దైవ సేవకులు సహోదరులందరికీ కూడా ప్రభునామలు వందనములు. చేరిన దేవుని పిల్లలైన మీ అందరికి కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో వందనములు. నాకంటే ముందుగా వాక్యం అందించిన దైవ సేవకులు జాన్ హైడ్కి ప్రభునామములు శుభాలు తెలియజేస్తున్నాను. వారి చక్కటి విషయాలు దైవ సేవకురాలు రిబ్కా అందించారు. ఒక 5 విషయాలు అవి రాసుకొని మరి ధ్యానించవలసినటువంటి విషయాలు. అంటే ఈ దినాల్లో దేవుడు మనకి ఏమి నేర్పించబోతున్నాడో, మనం ఏమి నేర్చుకోబోతున్నామో, వాటి ద్వారా మనం ఎలా జీవించబోతున్నామో దేవుడు ఆ విషయాలు తెలియజేశాడు. కనుక నేర్చుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఆ 5 విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఏమి నేర్పించబోతున్నాడో తన దాసురాల ద్వారా తెలియజేశాడు. కనుక ఈ విషయం దేవుడు నాకు నేర్పించబోతున్నాడు, ఇది నాకు నేర్పించబోతున్నాడు, ఈ తలంపు ద్వారా దేవుడు నాతో మాట్లాడబోతున్నాడని విశ్వసించి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం, ఎదురు చూద్దాం. దేవుడు తప్పక ఆ విషయాలు మనకు బోధిస్తాడు. ముఖ్యంగా నీతిని గురించి దేవుడు మరి నీతి ద్వారా కలిగే ఆశీర్వాదాల గురించి మనకు బోధించాలని దేవుడు తలంచుచున్నాడనే సత్యం మొదటి వర్తమానం నుండి తదుపరి దేవుని సేవకురాలు రిబ్కా చెప్పినటువంటి ఆ గ్రీటింగ్స్ నుండి కూడా మనం గ్రహించుచున్నాం. దయచేసి ఒక విషయం గమనించాలి. దేవుడు ఎవరి ద్వారా ఎలా మాట్లాడుచున్నాడు, మన మధ్యకు తీసుకొచ్చిన వాక్యములు ఏ విధంగా దేవుడు మనకు వివరించుచున్నాడో మనం గమనించవలసిన వారంగా ఉన్నాం. ఆ దిశగా మన మనసును సిద్ధపరచుకొని దానివైపు మన మనసు త్రిప్పుకొని దాన్ని విశ్వసించి వాటిని మనం అనుభవించవలసిన వారు ఉన్నాం. ఈ సత్యాన్ని దైవ సేవకుడిగా నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఓకే, దైవ సేవకులు చెప్పినట్టు ఈ వచనం కాబట్టి అనేటువంటి మాటతో ప్రారంభించబడుతూ ఉన్నది. కాబట్టి విశ్వాస మూలంగా మనం నీతిమంతులుగా తీర్చబడి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగిందుము. అవును, దైవ సేవకులు గుర్తు చేసినవి మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అదేమిటంటే, పౌలు అంతకుముందు చెప్పినటువంటి దాన్ని కొనసాగింపుగా ఈ వచనములో మాట్లాడుతున్నాడు. అంతకుముందు చెప్పిన దాన్ని కొనసాగింపు. అంతకుముందు చెప్పిన దాన్ని కొనసాగింపు అంటే 24వ వచనం అని, 5వ వచనం అని కూడా చెప్పాలి. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగించబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. ఈ 2 వచనాలు 2 ముఖ్యమైన విషయాలు మనతో మాట్లాడుతూ ఉన్నవి. 24వ 25వ వచనం యేసుక్రీస్తు మన కొరకు ఏం చేశాడో మాట్లాడుతూ ఉన్నది. రెండవది 25వ వచనము యేసుక్రీస్తు ద్వారా మనం ఏమి కలిగి ఉన్నామో దాని గురించి మాట్లాడుతూ ఉన్నది. యేసుక్రీస్తు మన కొరకు ఏం చేశాడో 24వ వచనం మాట్లాడుతూ ఉన్నది. దైవ సేవకులు వివరించారు. వాటిని మళ్ళా నేను మీకు గుర్తు చేస్తాను. అదేమిటంటే, యేసుక్రీస్తు మన కొరకు ఏం చేశాడు? 2 విషయాలు 25వ వచనంలో. ఒకటి, మన అపరాధముల నిమిత్తము యేసు ప్రభువారు మన కొరకు
అప్పగించబడేను. ఇది మొదటి విషయం. యేసుక్రీస్తు వారు మన కొరకు ఏం చేశాడో జాగ్రత్తగా వినండి. మనుషులు వస్తూ ఉంటారు, కూర్చుంటూ ఉంటారు. కూర్చున్నవారు మనుషుల వైపు చూడొద్దు. ఏమ్మా, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. ఎవరు వస్తున్నారా, ఎవరు వెనక్కి తిరుగుతున్నారా, ఎవరు ఇటు తిరుగుతున్నారని మీ మెడకాయల చుట్టూ తిప్పనక్కర్లేదు. వినబడుతుందా మీకే? మీ దృష్టి వాక్యం వైపు ఉంచండి. వాక్యం వైపు ఉంచండి. బైబిల్ ఉంటేనేమో తీసుకోండి, రాయగలిగితేనేమో రాసుకోండి. బైబిలు తీయలేకపోయినా రాసుకోలేకపోయినా 2 చెవులు దేవుడిచ్చాడు, ఒక చెవి కాదు. 2 చెవులు ఇచ్చి 4 మాటలు నేర్చుకోవాలి. దేవుని సేవకులు చెప్పారు కదా, ఈ దినాలు ఏమి దేవుడు మాట్లాడుతున్నాడో మనసు పెట్టపోతే వస్తూ ఉంటారు, కూర్చుంటూ ఉంటారు, సర్దుకుంటూ ఉంటారు. నీవు ఆ డ్యూటీ చేయనక్కర్లేదు. ఒకసారి దేవుని స్తోత్రం చెల్లించండి. ఎందుకంటే మీరు ఎవరెవరు ఏం చేస్తున్నారు వేదిక మీద ఉన్న వాళ్ళు కనపడుతూ ఉంటారు. ఓకే, దేవుని వాక్యం కొనసాగుదాం. 25వ వచనం, యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఏం చేశాడో మాట్లాడుతూ ఉన్నది. 5వ అధ్యాయం 1వ వచనము, యేసుక్రీస్తు ద్వారా మనకున్న ఆశీర్వాదం ఏమిటి, ఆ విషయాన్ని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. 25వ వచనంలో యేసుక్రీస్తు మన కొరకు చేసినవి 2 తలంపులు. ఒకటి ఏమిటంటే, యేసుక్రీస్తు మన అపరాధముల నిమిత్తం అప్పగించబడ్డాడు. ఇది మొదటి విషయం. మన అపరాధముల నిమిత్తం అప్పగించబడాను. ఇది మొదటి విషయం. రెండవది ఏంటంటే, మనము నీతిమంతులుగా తీర్చబడటానికి యేసుక్రీస్తు లేపబడను అనేది రెండవ విషయం. అంటే యేసుక్రీస్తు మన కొరకు చేసినవి 2 విషయాలు పౌలు మాట్లాడుతున్నాడు. మన అపరాధముల నిమిత్తం అప్పగించబడినాం, యేసు ప్రభువారు అప్పగించబడ్డాడు. మనం నీతిమంతులుగా తీర్చబడటానికి యేసు ప్రభువారు లేపబడినాడు. ఓకే, దీని ద్వారా మన స్థితి ఏమిటో అర్థమవుతుంది. ఇలాగూ పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయటం ద్వారా మన అనే పదాలు మన స్థితి ఏమిటి అంటే, మనము అపరాధము చేసిన వారము, తప్పులు చేసిన వారము, పాపము చేసిన వారము అని మనతో మాట్లాడుతున్నది. మన అపరాధము నిమిత్తం అప్పగించబడ్డాడు అంటే మనము పాపం చేసిన వారంగా ఉన్నామని ఆ మాట మనతో మాట్లాడుతున్నది. దేవుని వాక్యము మనతో ఏమి మాట్లాడుతున్నదో జాగ్రత్తగా వింటే మేలు పొందుతాం. నాకున్న అలవాటు ఏంటంటే, దేవుని వాక్యము ఎవరు చెప్తున్నా ఎవరితో మాట్లాడే అలవాటు నాకు లేదు. నేను 47 సంవత్సరాల నుంచి సేవలో ఉన్నాను. నాకున్న అలవాటు అది. ఎక్కడ నేను మాట్లాడాలనుకుంటే బయట పోయి మాట్లాడుకోవాలి. నీకు తెలిసిన వాక్యాలైనా దేవుని స్తుతిస్తూ ఉండు. ప్రభా, ఈ వాక్యం నాకు ముందుగానే బోధించావా అనుకొని మాట్లాడాలి. ఒక సేవకుడు ఒకసారి వాక్యం చెప్తుంటే ఇంకొక ఆయన ఇటు ఆల్టర్ అయితే ఇటు తిరిగి కూర్చున్నాడు. అప్పుడు మేము సేవలో ప్రారంభ దశలో ఉన్నాం. నేను హార్మోన్ వేసి పాటలు పాడేవాడిని, మా సంగీత పరిచర్య. ఇప్పుడు మన పిల్లలు చేశారు కదా, ఆ పరిచర్య ఇప్పుడు మాది. పెద్దలు ఉండేవాళ్ళు వాక్యం చెప్పడానికి. మేము అడిగాను, ఏందన్నా డేవిడ్ అని ఇటు మళ్ళీ కూర్చున్నా ఉంటాను. ఆయన అన్నాడు, ఆయన చెప్పేదంతా ఇక్కడ రాసుకున్నది, గుర్తులు పెట్టుకున్నదే, అందుకని ఎడిదిరి కూర్చున్నాడు. నేను విన్నదే, నేను చదివింది అంటే నీ జీవితంలో ఎన్నడూ దేవుని వాక్యాన్ని నేర్చుకోలేవు. ఇప్పటికీ దేవుని వాక్యాన్ని నేర్చుకునే మనసు నేను కలిగి ఉన్నాను. ఇప్పటికీ నేర్చుకుంటున్నాను. గతంలో కంటే ఇప్పుడు దేవుని వాక్యము
ఎక్కువగా నేర్చుకుంటూ ఉన్నాం, ఎక్కువగా ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. వీటన్నిటి కొరకు దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు 2 పనులు చేశాడని విన్నాము. ఒకటి, మన అపరాధముల నిమిత్తం అప్పగించబడ్డాడు, మనము నీతిమంతులుగా తీర్చబడటానికి లేపబడ్డాడు. ఈ మాటలు ఏం తెలియజేస్తున్నాయి మనకు అంటే, మనము అపరాధములు చేసాము అని తెలియజేస్తున్నాయి. మనము పాపము చేశాము. పాపము చేసినందువల్ల ఏం జరిగినది? ఆత్మలో చచ్చిన వారుగా ఉన్నాము. ఆ అపరాధముల చేత, పాపముల చేత మీరు చచ్చిన వారు. పాపం చేసినందువల్ల ఏం జరిగింది? పాపానికి దాసులుగా ఉన్నాము. పాపానికి దాసులుగా ఉన్నాము. వినండి జాగ్రత్తగా. పాపము చేసిన ద్వారా, పాపము చేయటం ద్వారా, పాపులంగా ఉండడం ద్వారా ఏం జరిగినది? మనము సాతాను అధికారం క్రింద ఉన్నాం. ఇది యావత్తు మానవాళి యొక్క స్థితి. యావత్తు మానవాళి యొక్క స్థితి ఏమిటంటే, వారు ఆత్మలో చచ్చిన వారు ఉన్నారు. అంటే దేవుని సహవాసం నుండి వేరు చేయబడిన వారు ఉన్నారు. రెండవది, పాపానికి దాసులుగా ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. మూడవది, సాతాను అధికారం క్రింద ఉన్నారు. ఇది మానవుని యొక్క స్థితి. మానవుని యొక్క స్థితి. అయితే ఈ స్థితిలో ఉన్నటువంటి మన జీవితాల్ని విడిపించడానికి, దీవించడానికి యేసుక్రీస్తు ప్రభువారు మన అపరాధముల నిమిత్తము అప్పగించబడెను. మన అపరాధముల నిమిత్తము అప్పగించబడెను. పాపమునకు దాసులుగున్న ఆ మనస్థితిని చూసి, పాపము ద్వారా వారి దేవునికి వేరైపోయిన చచ్చిన స్థితిలో ఉన్న మనస్థితిని చూసి, మరియు సాతాను అధికారం క్రింద ఉన్న మనస్థితిని చూసి, యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించి ఆయన మన అపరాధముల నుండి మనల్ని విడిపించడానికి, ఆయన మన కొరకు శిక్షణ అనుభవించడానికి, మరణం అనుభవించడానికి ఆయన అప్పగించబడాను. దీని కొరకు, యేసయ్య కొరకు అందరూ చప్పట్లు కొడదాం. గట్టిగా గట్టిగా కొట్టాలి. అద్భుతమైన విషయం. జీవితాంతము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అదే. నువ్వు ఎంతగా ప్రేమించేవు నాయన. దాస్యములో ఉన్న నన్ను, సాతాను అధికారం క్రింద నా జీవితాన్ని, నీ సహవాసం నుండి పూర్తిగా వేరు చేయబడిన నా జీవితాన్ని ప్రేమించి నా కొరకు మరణించడానికి నిన్ను నీవు అప్పగించుకున్నావు. ఎంత అద్భుతమైన ప్రేమ, ఎంత అద్భుతమైనటువంటి సమర్పణ, త్యాగము. ఇది గుర్తు చేసుకోవటం అనేది ఈ రాత్రి మరొకసారి ఎంతో ఆశీర్వాదకరం. యేసయ్య, నన్ను ఎంత ప్రేమించావో, నన్ను ఎంత ప్రేమించావు. అయితే యేసుక్రీస్తు మన అపరాధముల నిమిత్తము అప్పగించబడటం ద్వారా మనకు కలిగిన ఆశీర్వాదం ఏమిటి? దానిలో 3 విషయాలు. యేసు ప్రభువారు మన అపరాధముల నిమిత్తం అప్పగించబడ్డాడు. మన స్థితిని చూసి, మన పతనమైన స్థితిని చూసి అప్పగించబడేను. అప్పగించబడడం ద్వారా 3 ఆశీర్వాదాలు క్లుప్త వివరణలో. ఒకటేమిటంటే, యేసుక్రీస్తు కార్చిన రక్తము ద్వారా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం. అది సంపూర్ణమైన క్షమాపణ, నిత్యమైన క్షమాపణ. నిత్యమైన క్షమాపణ. ఒక భక్తుడు అంటాడు, క్షమాపణ అనేది యేసుక్రీస్తు ద్వారా స్వాస్థ్యముగా ఇవ్వబడింది, అంటే ఆస్తిగా ఇవ్వబడినది. ఒక ఐశ్వర్యవంతుడు తినటానికి, త్రాగటానికి,
ధరించుకోవడానికి కొదువు లేకుండా ఉన్నట్టు, బలహీనమైన మనస్తత్వం కలిగి ఉన్న, తలంపుల ద్వారా శోధించబడుతున్నా, చూపుల ద్వారా శోధించబడుతున్నా, కొన్నిసార్లు క్రియలలో అవిధేయులుగా దేవుని ఎదుటున్న యేసుక్రీస్తు రక్తము ద్వారా కలిగిన క్షమాపణ మనకు స్వాస్యముగా ఉన్నది. దైవ సేవకులు భక్సింగ్ గారు అంటారు, సాతానుడి ఎడతెగకుండా మన మనసులోనికి చెడ్డ తలంపులు ఏదో ఒక రీతిగా తీసుకొస్తానే ఉంటాడు, దినమంతా తీసుకొస్తాడు. ఆ దైవ సేవకులు ఏమన్నారంటే, 1000 సార్లు సాతాను చెడ్డ తలంపులు తీసుకొచ్చిన 1000 సార్లు యేసే రక్తమును ఆశ్రయించు, నువ్వు విడుదల పొందుతావు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంత గొప్ప క్షమాపణ యేసుక్రీస్తు అప్పగించుకొనుట ద్వారా మనకు స్వాస్యముగా ఇవ్వబడింది. అద్భుతమైన విషయం. సరే, త్వరగా సాగిపోదాం. రెండవది, యేసుక్రీస్తు మన అపరాధముల ద్వారా అప్పగించబడటం ద్వారా, అపరాధము నిమిత్తం అప్పగించబడు ద్వారా కలిగిన ఆశీర్వాదం ఏమిటంటే, వినండి, ఒకటి క్షమాపణ అయితే, రెండవది ఆదామును నొచ్చిన మన ప్రాచీన స్వభావము నుండి మనకు విడుదల కలిగినది. ఆయన మరణము ద్వారా ఆయనతో కూడా మనము మరణించాము, ఆయనతో కూడా మరణించాము. ఎంత అద్భుతమైన విడుదల, అద్భుతమైన విడుదల, మహా అద్భుతమైన విడుదల. మహా గొప్ప క్షమాపణ అనేది ఒకటైతే, అసలు పుట్టుకతో వచ్చిన పాప స్వభావం నుంచి విడుదల అనేది మహా విడుదల, అద్భుతమైనటువంటి విడుదల. ఎలాంటి ఆశీర్వాదము, ఎలాంటి కార్యము, ఎలాంటి అద్భుతము మన జీవితంలో యేసయ్య ద్వారా జరిగింది. యేసుక్రీస్తు మన అపరాధములు నిమిత్తం అప్పగించుకోవడం ద్వారా మన జీవితంలో కలిగిన ఆశీర్వాదాలు గ్రహించడానికి దేవుడు మన మనసులు తెరచునుగాక. చెప్పండి ఆమేన్. మన కళ్ళు తెరచునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఒక భక్తుడు అన్నట్టు, యేసుక్రీస్తు మన కొరకు చేసిన త్యాగం, ఆయన మన కొరకు సంపాదించిన ఆశీర్వాదాలు అర్థం చేసుకొనటం ద్వారా మనము ఆరాధకులుగా మారిపోతాం. అవగాహనతో కూడిన ఆరాధన, అవగాహనతో కూడిన ఆరాధన, అర్థం లేని ఆరాధన కాదు, అవగాహనతో కూడిన ఆరాధన. అద్భుతమైన విషయం. మూడవది ఏంటంటే, యేసుక్రీస్తు మన అపరాధముల నిమిత్తం అప్పగించబడడం ద్వారా మనకు కలిగినటువంటి ఆశీర్వాదాలు. మూడోది, మరొక విషయం ఏంటంటే, సాతాను అధికారము నుండి మనం విడుదల పొందాము. సాతాను అధికారము నుంచి మనం విడుదల పొందాము. సాతాను అధికారము నుంచి మనం విడుదల పొందాము. సాతాను అధికారమున్ నా రాజు తీసివేసెను. సాతాను అధికారమున్ నా రాజు తీసివేసెను. సిలువలో దిగగొట్టి, సిలువలో దిగగొట్టి యేసు కాళ్ళతో త్రొక్కి వేసేనే. యేసు కాళ్ళతో త్రొక్కి వేసేనే. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముండును. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముండును. జయముంది, జయముంది, జయముంది. పాడు పాడు పాడు. జయముంది, జయమును, జయమును పాడు.
ఎటువంటి శ్రమలొచ్చినా నేను దిగులు పడను ఇలలో. ఎటువంటి శ్రమలొచ్చినా నేను దిగులు పడను ఇలలో. ఎవరేమి చెప్పినను, ఎవరేమి చెప్పినను నేను సోలిపోనెప్పుడు, నేను సోలిపోనెప్పుడు. క్రీస్తులో జీవించు నాకు క్రీస్తులో జీవించు నాకు జయమున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు మన అపరాధముల నిమిత్తం అప్పగించబడాను. ఓకే, అపరాధముల నిమిత్తము మరణించడానికి, శిక్షించబడటానికి అప్పగించుకున్న ద్వారా మనకు కలిగిన ఆశీర్వాదాలు 3. 1 క్షమాపణ, అది నిత్యమైనది. 2 పాప స్వభావం నుంచి విడుదల, అది నూతన జీవితానికి అది మనకు పునాదిగా ఉన్నది. 3 సాతాను అధికారం నుంచి విడుదల. ఇప్పుడు సాతాను మీద అధికారం మనం కలిగి ఉన్నాం, మన మీద సాతాను అధికారాన్ని కోల్పోయాడు. అది కోల్పోయాడు. అపరాధముల నిమిత్తం అప్పగించుకున్నట్టు ద్వారా కలిగిన ఆశీర్వాదకరమైన విషయాలు. ఇంకా కొన్ని మాటలు చెప్పి నేను ముగించి వేస్తాను. మనం నీతిమంతులుగా తీర్చబడటానికి లేపబడను, ఇది 2వది. అప్పగించబడడం ద్వారా 3 ఆశీర్వాదాలు చూసాం. ఓకే, మనం నీతిమంతులుగా తీర్చబడటానికి లేపబడను అంటే యేసుక్రీస్తు లేపబడటం ద్వారా ఏం కలుగుతుంది? మనకు నీతి కలుగుతుంది. నీతి కలుగుతుంది అంటే యేసుక్రీస్తు ద్వారా క్షమాపణ మాత్రమే కాదన్నమాట, ప్రాచీన స్వభావం నుంచి విడుదల మాత్రమే కాదన్నమాట, సాతాను అధికారం నుంచి విడుదల మాత్రమే కాదన్నమాట. మరి ఏమిటి? దేవుని ఎదుట నిర్దోషమైనటువంటి స్థితి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతమైన విషయం, అద్భుతమైన విషయం. యేసుక్రీస్తులో నాకు ఈ మధ్య ఒక తలంపిచ్చాడు. అదేమిటంటే నా జీవితాన్ని యేసుక్రీస్తులో ఎట్లా డిజైన్ చేశాడు అనేది. అది నేను పుట్టకముందే యేసుక్రీస్తులో నా జీవితాన్ని గొప్పగా డిజైన్ చేశాడు. వాటిలో ఏంటంటే నేను నిర్దోషిగా దేవుని ఎదుట నిలబడే విధంగా దేవుడు డిజైన్ చేశాడు అంతే. ఇది నా జీవితం, దేవుడు రూపించిన నా జీవితం, నా సొంత జీవితం కాదో, యేసుక్రీస్తు నందు దేవుడు రూపించిన నా జీవితం ఇది. ఎంతైనా స్తుతించాలి, ఎంతైనా ఆరాధించాలి. అయితే ఇంకొక మాట చెప్పి నేను ముగించి వేస్తాను. వెనక దేవుని సేవకులు ఉన్నారు, సమయం వారికి వారు. 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, అవును, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. కాబట్టి విశ్వాస మూలముగా మనం నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము, దేవునితో యేసుక్రీస్తు ద్వారా సమాధానాన్ని కలిగి ఉన్నాము. ఈ వచనం ఏం తెలియజేస్తుందంటే యేసుక్రీస్తు నా కొరకే కాదు, నీ కొరకే కాదు, యావత్తు మానవాళి అపరాధముల కొరకు అప్పగించబడ్డాడు, యావత్తు మానవాళి నీతిమంతులుగా తీర్చబడటానికి లేపబడ్డాడని వాక్యం చెప్తుంది. ఈ సత్యం లోకము తెలుసుకోవాలని, స్వార్థ ద్వారా ఈ సత్యము ప్రతి ఒక్కరు గ్రహించాలని దేవుడు కోరుతున్నాడు. దానిలో భాగంగానే ఈ 5 రోజులు ఈ సువార్త సభలో, దేవునికి స్తోత్రం, దానిలో భాగమే.
ప్రజలు ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. ఎవరైతే ఈ సత్యాన్ని తెలుసుకుంటారో, ఎవరైతే ఈ సత్యాన్ని విశ్వసిస్తారో, ఏ స్థితిలో ఉన్నా, ఏ క్షణములోనైనా నీవు యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు నీవు పొందుకునే ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. నువ్వు దేని గురించి దిగులు పడిన అవసరం లేదు. నువ్వు విశ్వసించినప్పుడే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావు. మనం క్షమాపణ పొందిన వారికి ఉన్నాం. చెడ్డ స్వభావం నుంచి విడుదల పొందిన వారికి ఉన్నాం. సాతాను అధికారం నుంచి విడుదల పొందిన వారుగా ఉన్నాం. అదే సమయంలో దేవుని ఎదుట మనం నిర్దోషమైన స్థితిని కూడా కలిగి ఉన్నాం. అంత మాత్రమే కాదు, దేవుడు అక్కడికి ఆగలేదు. దేవుడు మన జీవితంలో మరొక విషయాన్ని కూడా జరిగించారు. అదేమిటంటే, యేసుక్రీస్తు ద్వారా మనము కుమారులుగా దేవుని ఎదుట ఉన్నాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కుమారులుగా ఉన్నాం. ఇది యేసుక్రీస్తునందు దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదములు. ఒక్కసారి ఈ ఆశీర్వాదాలు మనం ఆలోచన చేస్తే, వీటిని మనం విశ్వసించడం ద్వారా మన జీవితం ఎలా ఉంటున్నది. ఏదైనా నేను కృంగదీయగలదా? ఏదైనా నేను కలవరపెట్టగలదా? ఏదైనా నేను నిరాశపరచగలదా? ఒక ధనవంతుని కుమారుని ఏదైనా నిరాశపరచగలదా? దోషిని నిరాశపరచగలదు. దోషిని కలవరపెట్టగలదు. ఎందుకంటే నువ్వు తప్పు చేశావు, నువ్వు తప్పు చేశావు, నువ్వు తప్పు చేసావని అతన్ని కలవరపెట్టగలదు. నిర్దోషిని ఏదైనా కలవరపెట్టగలదా? నేనేం తప్పు చేశాను, నేనేం తప్పు చేశాను భయపడటానికి? తప్పు చేసినాడు భయపడాలంటాడు. ఎస్, తప్పు చేసినాడుగా భయం. ఆదాం తప్పు చేశాడు కానీ చెడుచాటుకి వెళ్ళాడు. నేనేం తప్పు చేశాను? ఎంత ధైర్యంతో కూడిన జీవితం భూమి మీద, ఎంత సమాధానంతో కూడిన జీవితం భూమి మీద, ఎంత సంతోషంతో కూడిన జీవితం భూమి మీద, ఎంత నిరీక్షణ కలిగిన జీవితం. ఈ జీవితం కొరకు కూడా ఒక్కసారి అందరూ చప్పట్లు కొడదాం. రెండు చేతులు జోడించి దేవుని ఎదుట నిలబడి మనం ఎంతైనా ఆరాధించాలి. కలవరం లేని జీవితాన్ని ఇచ్చేవయ్యా, చింత లేని జీవితాన్ని ఇచ్చేవయ్యా, నిరీక్షణ కలిగిన జీవితాన్ని ఇచ్చేవయ్యా, సమాధానంతో కూడిన జీవితాన్ని ఇచ్చేవయ్యా అని ఏం చేయాలి? మనం దేవుని స్తుతించాలి, దేవుని స్తుతించాలి. జీవితమంతా స్తుతించిన మన రుణస్థలమే. ప్రభువా, ఈ స్థితిలో జీవించడానికి కృపణీయమని ప్రార్థన చేసుకుందాం. తలవంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, విత్తబడిన వాక్యమునకు నీరు కట్టండి. ఈ మాటలు మీ బిడ్డల హృదయంలో ఫలించడానికి సహాయం చేయండి. వెనుకున్న మీ దాసుని మీ స్థలకు అప్పగించుకుంటున్నాం. యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.